హాయ్ మిస్ లవర్స్, అందరికీ నమస్తే. ఇండియాలో చాలా పురాతనమైన కట్టకాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు టూరిస్ట్ ప్లేసెస్లో మార్చేశారు. అలాంటి ఒక టూరిస్ట్ ఇంకా హాంటెడ్ ప్లేస్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా. ఈ ప్లేస్ ఒకప్పుడు జనాలతో కలకలలాడుతుండే, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటేనే ఎవ్వరు ధైర్యం చేయరు. ఆ ప్లేస్ డే టైం మొత్తం టూరిస్టులతో నిండిపోతుంది, కానీ నైట్ అయ్యేసరికి ఒక హాంటెడ్ ప్లేస్లో మారిపోతుంది. ఆ ప్లేస్ మరి ఏదో కాదు, రాజస్థాన్ అల్వర్ డిస్ట్రిక్ట్లో ఉన్న బాంగర్ ఫోర్ట్. ఈవినింగ్ తర్వాత ఈ ఫోర్ట్లోకి ఎవరిని అలౌ చేయరు. అది గవర్నమెంట్ ద్వారా రెస్ట్రిక్ట్ చేయబడింది. ఒకప్పుడు జనాలతో నిండిపోయి ఉన్న ఈ కోట ఇప్పుడు ఇలా హాంటెడ్ ప్లేస్లో మారడానికి దీని వెనుకాల ఉన్న రీజన్ ఏంది, ఇంకా దీని మిస్టరీ ఏంది, వీటన్నిటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి, ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం బాంగర్ ఫోర్ట్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ ఫోర్ట్ 17th సెంచరీలో అక్బర్ పాలిస్తున్న టైంలో మాధవ్ సింగ్ మాన్సింగ్ కోసం కట్టించాడు. మాన్సింగ్ అక్బర్ కోర్ట్లో ఉన్న నవరత్నాస్లో ఒక ఎంపరర్. 1720 వరకు బాంగర్ చుట్టుపక్కల 9,000 కుటుంబాలు ఉండేవి. కానీ టైం గడిచే కొద్దీ ఇక్కడ ఉండే జనాలు తక్కువ అయిపోయారు. జనాలతో నిండిపోయిన బాంగర్ ఫోర్ట్ అసలుకి హాంటెడ్ ప్లేస్గా ఎట్లా మారిందో మనం తెలుసుకుందాం. దీని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కామన్గా 2 స్టోరీస్ దొరికాయి. 2 మీకు చెప్తాను. ఫస్ట్, గురు బాలునాథ్ ఒక శాపం. బాంగర్ ఫోర్ట్ కడుతున్న ప్లేస్ దగ్గరలో గురు బాలునాథ్ అనే సాధువు ఒక చిన్న గుడిసె ఉంటుండే. ఎప్పుడైతే రాజా మాధవ్ సింగ్ బాంగర్ ఫోర్ట్ కడదామని అనుకున్నాడో అప్పుడు అతను సాధు బాలునాథ్ని పర్మిషన్ అడుగుతాడు. సాధు ఒక కండిషన్ మీద కోట కట్టడానికి పర్మిషన్ ఇస్తాడు. అది ఏంది అంటే కోట ఒక్క షాడో అతని గుడిసె మీద పడొద్దు అనే కండిషన్ పెడతాడు. రాజా ఈ కండిషన్కి ఒప్పుకొని కోట కట్టడం స్టార్ట్ చేస్తాడు. కోట కట్టడం పూర్తి అవుతుంది, కానీ కోట ఒక్క షాడో సాధు గుడిసె మీద పడుతుంది. అప్పుడే సాధు కోపంలో ఒక శాపం ఇస్తాడు. అదే ఈ రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని. అప్పటి నుంచే ఈ ప్లేస్లో ఉన్న జనాలు కోట నిడిచిపెట్టి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. తర్వాత కోట ఒక హాంటెడ్ ప్లేస్లో మారిపోయింది అని అక్కడ ఉండే జనాలు చాలా స్ట్రాంగ్గా చెప్తారు. ఈ స్టోరీ కాకుండా ఇంకో చాలా ఫేమస్ స్టోరీ ఉంది. అదే